ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి ఇప్పుడే సరుకులు తీసుకొచ్చాము. ఇవి తీద్దామని చెప్పేసి అన్నీ తీసాము. మేమైతే డీమార్ట్లో వాటిలో తేనండి, మామూలుగా బజార్లో కొట్టులోనే తీసుకొస్తాము. ఎప్పటి నుంచో ఖాతా అనమాట. ఆ ఖాతా కొట్టులోనే తెస్తాం అనమాట. ముందులో సబ్బులు ఇవన్నీ ఎక్కువ పడతాయి కదండి, సబ్బులే ఎక్కువ తీసుకున్నాను. సంతూర్ ఇదిగోండి సంతూర్ సబ్బులు ఎప్పటి నుంచి అండి, మేము చిన్నప్పటి నుంచి సంతూర్ సబ్బులు ఇంకేది వాడినా కూడా పడదండి. ఈ సంతూరే కంటిన్యూ అయిపోతుంది మాకు. ఎన్ని కొత్త మోడల్ వచ్చి తెచ్చినా కూడా అవి అసలు ఇంకా పడవండి. ఇదిగోండి సంతూర్ సబ్బులు, 2 సబ్బులు. ఇదిగో పేస్ట్లు అయితే 20 రూపాయల పేస్టులు తీసుకున్నామండి. పెద్దవి అనుకో ఈ పిల్లలు ఉంటే నొక్కేసేసి పారేసేస్తూ ఉంటారు పెద్దవి అయితే, అందుకని ఇంక చిన్న 20 రూపాయల పేస్టులే తీసుకుంటాయి ఎక్కువ. అవన్నీ నొక్కేస్తా పారేస్తూ ఉంటారు పెద్దవి. వాళ్ళకి అట్ట చెప్పారంటే మొత్తం అయిపోయింది. అంట్లకి ఏమి సబ్బులుదండి. ఇవాళ ఇంక మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంకొంటే ఇంకిద్దరం వెళ్ళి తీసుకొచ్చామన్నాం. డీమార్ట్లో తేవనండి, ఎప్పుడు బజార్లో కొట్టులోనే తెస్తాం. ఇప్పుడు అక్కడే ఖాతా. మా పంటలకి ఏమన్నా వంటల్లో అదేంటి సరుకులు తేవాలన్నా ఇంకా అక్కడే చేస్తాం అక్కడి నుంచో. నేనేమంది స్కూల్ డ్రెస్ కంట స్మెల్ రావటానికి కానీ ఇది తెచ్చుకున్నాడు. సాఫ్ట్ టచ్. కారం కొట్టి లేదండి, సంవత్సరం ఎందుకు కారం బయట తీసుకుంటా. కందిపప్పు 4, మినపగుళ్ళు, కొన్ని గోధుమ ప్యాకెట్, పసుపు ప్యాకెట్. ఇవి అసలు చాలా అండి మాకు నెలకి, ఏంటో కొంచెం తీసుకొచ్చాను అంతే. 15 రోజులు వస్తాయండి మాకు. 15 రోజులు తీసుకొస్తాను నెలకి కాకాను. ఇదిగోండి చెరుకు, సాల్ట్ ప్యాకెట్, షెర్పెక్స్ ఇది పాల్ డబ్బా అండి పిల్లలకి. మేము వేరేది వాడతాం, పిల్లలకి అందుకే చిన్న తీసుకుంటాం. ఇవ్వండి జీరా, ఇవ్వండి ఇంతవరకే తెచ్చాను. ఇంతవరకు ఎంత అయినాయి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి కొంచెం, ఎంత అవుతాయండి. ఇవ్వండి ఇంతవరకు. ఈ 15 రోజులకేనండి, మళ్ళీ 15 రోజులకి మళ్ళీ తీసుకొస్తాం అనమాట. ఒక్కసారి మాకు సరిపోవు. మేము ఇంట్లో 10 మంది దాకా ఉంటాం కదా, అందుకని 15 రోజులు తీసుకొస్తాం అన్నమాట. పడతాయి కామెంట్ చేయండి. ఇదిగోండి బాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.